దేశ చరిత్రలో ఏనాడు లేనంతగా ఇవాళ మన రూపాయి విలువ పడిపోయింది. ఒక డాలర్కి $94.70 చెల్లించాల్సి వస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఆనాడు ఒక డాలర్ $60 ఉన్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టాడు, ఎండగట్టారు. ఎక్కడ పోయినా సరే దాని గురించి మాట్లాడారు. అసలు మన మన నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక ఏ దేశంలో కూడా వారి రూపాయి విలువ దిగజారలేదు. భారతదేశంలో మాత్రమే రూపాయి విలువ పడిపోయిందని చెప్పి ఆయన గగ్గోలు పెట్టారు. మరి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? రికార్డు స్థాయిలో మన రూపాయి విలువ పడిపోతూ వస్తూ ఉంది. ఈ 2025-26లోనే దాదాపు మోర్ దాన్ 10% రూపాయి విలువ పడిపోయింది. ఇప్పుడు $94.70 వచ్చింది ఒక డాలర్. కాబట్టి అంటే దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, మీరు అధికారానికి రాకముందు ఆ రోజు పేదరికాన్ని గురించి, నిరుద్యోగ సమస్య గురించి, అదేవిధంగా ధరల స్థిరీకరణ గురించి, ధరల పెరుగుదల గురించి పదే పదే మీరు మాట్లాడారు. కానీ ఇవాళ ధరలు తగ్గింది లేదు, పేదరికం తగ్గింది లేదు, నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన మీరు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారు. ప్రజల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ధనిక పేద వర్గాల మధ్య తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రూపాయి విలువ కూడా పడిపోయి ఇవాళ యుద్ధం ప్రభావంతో గ్యాస్ కూడా దొరకని పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఐ